అంటే ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ అంటే కూడా ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా దుష్మన్ లాగా చూస్తున్నారు, శత్రువులాగా చూస్తున్నారు, వీళ్ళని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా కామెంట్లు వచ్చాయి. కాంగ్రెస్ అనేది బేసికల్ ఏంటంటే నెహ్రూ దగ్గర నుంచి కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ యాంటీ ఇండియా డిఎన్ఏ, భారత డిఎన్ఏ. అసలు నిజంగా నెహ్రూ యొక్క డిఎన్ఏ ఎనాలిసిస్ చేస్తే ఆయన మన దేశస్తుడు కాదు. ఎక్కడి నుంచో తుర్కియా నుంచో అక్కడి నుంచో వచ్చి పేరు మార్చుకొని మతం మార్చుకొని ఈరోజు అనేక దశాబ్దాలుగా ఆ కుటుంబం అంతర్గత డబుల్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? అలాంటి వాళ్ళ అనుచరులకు ఎట్లనే ఉంటారు కదా. అందుకొరకు తీవ్రంగా ఖండిస్తూనే ఉండటం కాకుండా అదేవిధంగా వారు ఇంకోటి గుజరాత్లో అన్పడ్ అంటారు. ఏం చెప్పాలి? ఈరోజు గుజరాత్ మహాత్మా గాంధీ వాళ్ళకి ఆదర్శ దైవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే అంతా కూడా కామన్ నాలెడ్జ్ లేదు. అందుకొరకు ఆయనకు మెంటల్ డిరేంజ్డ్, ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అనేది కూడా సీఎం కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే అదే పందాల్లో మాకు ముస్లింలే ముఖ్యము, హిందువులు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా మాకు ముఖ్యం కాదనేది కూడా మరోసారి ఈ సభ వల్ల తెలిసిపోయింది అనుకోవచ్చా? అదే కదా, ఇది అపీస్మెంట్ రాజకీయాల కొరకు ఎంత దిగజారుతున్నారంటే నువ్వు ముస్లింకి అపీల్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ భారతదేశాన్ని, భారత ప్రజల్ని, ఇతర దేశ మతస్థుల్ని కించపరచాల్సిన అవసరం లేదు కదా. మరి ఇంత స్థాయికి చేరుకున్నటువంటి ఖర్గే గారు ఇంత దిగజారిపోవటం శోచనీయం. ఇక అతన్ని ఖండించదగ్గ క్యారెక్టర్ కూడా కాదు. నేను చెప్తాను, అతను ఖండించదగ్గ క్యారెక్టర్ కూడా కాదు. మరి ఎందుకు ఇట్లా ముస్లింలను రెచ్చగొట్టి హిందువులపైకి ఉసుగొల్పడం అనేది? ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఎందుకంటే కాంగ్రెస్కు చెప్పుకోవటానికి మేనిఫెస్టో కానీ, డెవలప్మెంట్ కానీ, మోడీ గారిని విమర్శించడానికి కానీ ఏమీ సబ్జెక్టు లేదు. కేవలం ముస్లిం హిందువుల మధ్యలో కొట్లాట, ఒక మానసిక ఘర్షణ ధోరణి సృష్టించడానికి చేసే ప్రయత్నం. దాంట్లో కూడా విఫలమవుతున్నారు. యూపీలో చాలా, అస్సాంలో 40% ముస్లింలు అయినా బీజేపీ 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది. త్రిపురలో 30% ముస్లింలు. తొందరలోనే ముస్లిం సోదరుల మంది కూడా బీజేపీ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అర్థం చేసుకుంటారు. రేపు ఈ కాంగ్రెస్ అనేది రేపు పాకిస్తాన్లోనో లేకుంటే ఎక్కడనో ఒక బ్రాంచ్ పెట్టుకునే స్థితికి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో హేట్ స్పీచ్కు అనుకూలంగా ఒకటి బిల్లు తీసుకురావడం చూస్తున్నారు. జాతీయ నాయకులేమో ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే కదా, చేస్తే మంచిదే. మేము ఈ ఖర్గేని ఫస్ట్ లోపల పడేస్తాం. నెక్స్ట్ ఈ సొల్లు కబుర్లు అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడే ముఖ్యమంత్రిని నెక్స్ట్ లోపల పడేస్తాం. ఎవరు ఆ భాష మాట్లాడేది? మరి వారి యొక్క నేను ముస్లిం అంటే కాంగ్రెస్ వాళ్ళ అనుచరుడు, రజాకార్ల వారసుడు, మరి ఎవరైతే వాళ్ళు ఎంఐఎం పార్టీ మాట్లాడే హేట్ స్పీచ్ వాళ్ళందరూ లోపలికి పోతారు. ఎవరు పోయేది లోపలికి? ఏమంటే భస్మాసువర వస్తాం. అది మాకు చాలా పెద్ద వేపన అవుతుంది. ఎంత వీళ్ళు ఎంత ఇంకా 2 సంవత్సరాలు ఉంటారు మ్యాక్సిమం ఉంటే గింటే. తర్వాత వచ్చేది బీజేపీ. తర్వాత అదే చట్టాన్ని ఉపయోగించి వీళ్ళందరినీ బొక్కలేస్తాం. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దాంట్లో బీజేపీ ఎన్ని రాష్ట్రాలు గెలుచుకునే అవకాశం? ఈరోజు 3 రాష్ట్రాలు జరుగుతున్నాయి. 1 అస్సాము, 2 కేరళ, 3 పుదుచ్చేరి. అంతే కదా. అస్సాంలో 3rd టైం గెలుస్తాము. పుదుచ్చేరిలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. కేరళలో వెరీ వెరీ సిగ్నిఫికెంట్ కీ రోల్ ఇన్ గవర్నమెంట్ ఫార్మేషన్లో భాగస్వామ్యం అవుతుంది. అంటే కేరళలో కూడా సిపిఐ గవర్నమెంట్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. అట్లాగే వాళ్ళందరూ కూడా కొంచెం ముస్లింలకు కూడా మద్దతుగా చాలా మద్దతు ఇస్తున్నారు. కొన్నిసార్లు బీజేపీ వాళ్ళు కూడా, కార్యకర్తలు కూడా హత్యలు జరిగిన పరిస్థితి కూడా ఉంది కేరళలో. ఈరోజు కేరళలో ప్రభుత్వాలు మారాలని కోరుకుంటున్నారు. ఎంతసేపు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కాకుండా ఈరోజు ఎన్డీఏ కూడా రావాలని. కేరళలో మేము కింగ్ మేకర్స్ అవుతాం. మీరు ఊహించారు, కేరళలో కింగ్ మేకర్స్ అవుతాం. ఈ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి ప్రచారంకి వెళ్ళి మేము 6 గ్యారెంటీలు ఎంత బాగా అమలు చేస్తున్నామో మీరు ఇక్కడికి వచ్చి చూడండి అని చెప్పేసి కూడా కేరళ ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే అంత బాగా అమలు జరుగుతుంది ఇక్కడ 6 గ్యారెంటీలు. మీకు చెప్పాలి కదా, తెలుగులో ఒక సామెత ఉంది కానీ చెప్తే బాగుండదు. అందుకొరకు ఈ బొంకటం అనేది నేర్చుకున్నారు. వాళ్ళ జీవితమే మొత్తం అబద్ధాలతో నడుస్తుంది. అందుకొరకు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి కేరళలో ఖచ్చితంగా కాంగ్రెస్ రాదు, యూడీఎఫ్ రాదు, బీజేపీనే కింగ్ మేకర్ అవుతుంది. ఏ
కూటమికి స్పష్టమైనటువంటి మెజార్టీ రాదు. అంటే ప్రభుత్వం మీరే ఏర్పాటు చేస్తామని ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీరు. చెప్పొచ్చు, హీరోలు అంటే అంతే కదా, ఇప్పుడు హీరోలు కింగ్ మేకర్స్ అవుతాం. మా మీద ఉండొచ్చు, కింగ్ మేకర్స్ కావచ్చు. త్వరలోనే బీజేపీని ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చే ఎన్నికల్లో కావచ్చు. ఇప్పుడు పశ్చిమ బంగాల్ చేసుకుంటే స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెళ్ళినప్పుడు వాళ్ళని బంధించడం జరిగింది. అంటే అంత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అనుకోవచ్చాడు. బెంగాల్ అనేది మొత్తం ఒక కనీసం ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొంత శాంతియుతంగా ఉంది, కానీ బెంగాల్ అనేది చాలా చేయి దాటిపోయింది. అది అక్రమ వలసదారులకు, మతతత్వవాదులకు, ఉగ్రవాదులకు ఒక మమతా ఖాన్ ఏదైతే ఉందో దాన్ని అడ్డాగా మార్చింది. ఈసారి బీజేపీ ఏర్పడతా జరుగుతుంది. దాని తర్వాత అందరికీ తగు రకమైనటువంటి ఎట్లయితే ఆపరేషన్ ఖగార్ ఇక్కడ అయిందో అట్లనే ఆపరేషన్ బెంగాల్ కూడా అమిత్ షా గారు చేయడం జరుగుతుంది. అంటే మొన్న పాత బస్సులో ఫుట్పాత్ ఆక్రమణలో కూల్చివేతకు వెళ్ళినప్పుడు కూడా ఒక ఎమ్మెల్సీ దారుణంగా అక్కడ ఉన్న అధికారులను కూడా పరుష పదార్థాలతో బూతులు కూడా మాట్లాడడం జరిగింది. వేరే దానిలో అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్తే గట్టి బందోబస్తుకు వెళ్ళిన పోలీసులు ఇక్కడ మాత్రం ఎందుకు తక్కువ సెక్యూరిటీ తెలియదు అనుకోవచ్చు. ఇదంతా రేవంత్ అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ సృష్టికరణ, లా అండ్ ఆర్డర్ అనేది అందరికి వర్తించాలి. లేకుంటే నేను చెప్పేది ఏంటంటే హిందువులకు కూడా మీరు కూడా అదే పద్ధతిలో ముందుకెళ్ళండి. వాళ్ళ చట్టాన్ని ఒక వర్గానికే అమలు చేస్తాము, హిందువుల ఇళ్ళనే కుట్టుకడుతూ అంటే మీరు కూడా అదే పద్ధతిలో వెళ్ళండి. మిమ్మల్ని రక్షణ కవచంగా ఉండటానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి, ఎమ్మెల్సీ స్థాయి వాళ్ళ నాయకులు కూడా వచ్చి ప్రజలకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ వేరే ప్రాంతాలలో చూసుకుంటే ఏ ఒక్క గల్లీ లీడర్ కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయని పరిస్థితి ఉంది. సాధారణంగా ఏంటంటే హిందువులు జనరలీ ఒక శాంతి కాముకలు. ఒక చంప కొడితే ఇంకా దరిద్రం ఏంటంటే ఇంకో 2 చంపలు 4 సార్లు చూపెడతారు. ఆ ధోరణి మారాలే. ఈరోజు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే రీతిలో హిందువుల మనస్తత్వం మారాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ లాంటి ఘటన ప్రతి గల్లీలో కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే అన్ని వర్గాలు శాంతియుతంగా ఉంటాయి. అయితే కేరళలో కానీ ఇప్పుడు 3 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా బీజేపీ కీ రోల్ పోషిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అట్లాగే హేట్ స్పీచ్ ఏదైతే ఉందో అది కూడా అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులే ముందు జైలుకి వెళ్తారని చెప్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం హేట్ స్పీచ్కు అనుకూలంగా ఒక ఆర్డినెన్స్గా తీసుకురావాలని చూస్తుంటే జాతీయ స్థాయి నాయకులు మాత్రం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇట్లాంటివి తగదు, బీజేపీ పైన కూడా ఆర్ఎస్ఎస్ పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు మరో అనే చెప్పేసి కూడా బీజేపీ మాజీ ఎంపీ బుర్రా నర్సయ్య డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.